హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మనం చాలా మంది వ్లాగర్స్ ఇంకా ట్రావెల్ వ్లాగర్స్ అయితే వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే వీడియో. సో వాళ్ళకి ఎలాంటి కెమెరాస్ కావాలి, ఎలాంటి కెమెరాస్ వాడాలి అంటే మంచి క్వాలిటీతో, మంచి షేకింగ్ అవ్వకుండా వ్లాగ్స్ చేసే వాళ్ళకి, మాట్లాడి వీడియోస్ చేసే వాళ్ళకి, ఇంకా బైక్ మీద వీడియోస్ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ కెమెరాస్ అని నేను చెప్తాను. ఎందుకంటే అవేవో కావు, మనకైతే DJI Pocket 2 అండ్ DJI Pocket 3 ఈ రెండైతే బెస్ట్ వ్లాగింగ్ కెమెరాస్ నేను చూసిన వాటిలో. అయితే మనకి GoPro కంటే, ఇంకా యాక్షన్ కెమెరాస్ కంటే ఇవి చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఇవి వాడాను కాబట్టి నేను చెప్తున్నా. ఇది వరకు నా వీడియోస్ అన్ని మనకైతే Pocket 2 నుంచి వచ్చేవి. ఎందుకంటే Pocket 2 4K ఇంకా మనకి 180/60 ఇందులో కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తగా మనమైతే Pocket 3 ఇందులో డైరెక్ట్ 4K ఫర్ 60 అండ్ స్లో మోషన్లో 4K ఫర్ 120 FPS కూడా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అంత క్వాలిటీ అయితే మనకైతే ఇందులో ఇచ్చారు. ఇలా మెయిన్లీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది టచబుల్ రొటేటెడ్ స్క్రీన్. ఇది ఇంకా ఇది జస్ట్ ఇట్లా తిప్పగానే మనకైతే ఆన్ అయిపోతుంది. చూడండి, జస్ట్ ఇట్లా తిప్పగానే ఆన్ అయిపోతుంది. 3 యాక్సెస్ గింబల్. ఇది మనం ఎలా పెట్టినా కూడా ప్రోడక్ట్ అయితే మనకైతే షేక్ అవ్వదు. మనం ఎంత మూవ్ అయినా, అటు ఇటు మూవ్ అయినా కూడా అస్సలు షేక్ అవ్వదు. ఫేస్ ట్రాకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు ఇందులో. ఇంకా ఇందులో ఇది 2 inches స్క్రీన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇది మంచి సెన్సార్తో ఇచ్చారు. ఇందులో సెన్సార్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో కూడా 4K ఇంకా ఫేస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఒకనొక టైంలో ఇది ఫేస్ ట్రాక్ చేయదు. ఎందుకంటే అంత ట్రాకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు. ఇందులో ట్రాక్ 6.0 అయితే ఇచ్చారు. మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. ఇలా ఇంకా మెయిన్లీ చాలా మైక్ అయితే చాలా ఇంపార్టెంట్ బ్లాగర్స్కి అయితే. మైక్ అయితే ఇందులో అయితే 3 మైక్స్ అయితే ఉంటాయి. 1, 2, 3 కింద కూడా ఉంటుంది. మొత్తం 3 మైక్స్ అయితే ఇచ్చారు. మనం మాట్లాడే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా నీట్గా అయితే రికార్డ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మైక్స్ ఉంటాయి, 3 మైక్స్ ఉంటాయి. కానీ ఇందులో అయితే అంత మైక్ అయితే అంత పనిచేయదు. అంటే డైరెక్ట్ మనం ఇక్కడ వీడియో ప్లే చేసినప్పుడు అయితే మనకైతే సౌండ్ అయితే రాదు. అంటే ఇందులో స్పీకర్ అనేది ఇవ్వలేదు. కానీ ఇందులో Pocket 3 వచ్చేసరికి ఇందులో మనకి టచ్ స్క్రీన్తో పాటు ఆడియో క్వాలిటీ, ఇంకా డైరెక్ట్ మనకి విజిబుల్ వినడానికి కూడా డైరెక్ట్ స్పీకర్ అయితే ఇచ్చేస్తున్నారు. మనం ఎలా మాట్లాడుతున్నాం, గాలి సౌండ్ వస్తుందా లేదా, అంటే మన వాయిస్ క్లియర్గా ఉందా, మన విజువల్స్ ఎలా ఉన్నాయి అనేది ఆన్ స్పాట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేసి. అండ్ ఇందులో మెయిన్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం, ఈ బ్యాటరీ ఒక్కసారి మనం 20 to 30 minutes స్టార్ట్ చేస్తే ఈజీగా 80% అయితే ఛార్జ్ అవుతుంది. ఇదైతే 45 to 1 hour అయితే ఫుల్ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. సో రెండింటికి కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే ఇందులో డైరెక్ట్ కలర్ గ్రేడింగ్ వస్తుంది. ఇందులో కొద్దిగా రా వీడియో అయితే వస్తుంది. అంటే మనం ఇందులో కొద్దిగా ఫిల్టర్ యాడ్ చేసి కానీ, ఇంకా లేదంటే కొద్దిగా ఎడిట్ చేసుకోవాలి వీడియోస్. కానీ ఇందులో అయితే మనకి అట్లా ఏం లేదు. డైరెక్ట్ మనకి చూడగానే అర్థమైపోతుంది వీడియో. ఇంకా వీడియో ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఫిల్టర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 4K ఫర్ 60 మంచి క్వాలిటీతోనైతే వస్తుంది. లో లైట్లో తీసినా కూడా, డే లైట్లో తీసినా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది లో లైట్లో అయితే అంతగానం రాదు. మనకి లో లైట్లో చుక్కలు అయితే వస్తుంది. ఇది లో లైట్లో అయితే జర బెటర్, అంటే దీని మీద చాలా బెటర్. మనకి మంచి క్వాలిటీ అయితే వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దీని క్వాలిటీ ఎలా అయితే ఉందో. మనకి ఆ లైటింగ్లో కూడా చూడండి, చీకట్లో కూడా తీసినా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్. మీరు పరిగెత్తినా కూడా మీకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇది కూడా పరిగెత్తినా కూడా డిస్టర్బెన్స్ అయితే ఉండదు. కాకపోతే ఇది లో లైట్లో అంత పనిచేయదు. ఈ లో లైట్లో అయితే వేస్ట్ నన్ను అంటే. సో ఇది లో లైట్లో చాలా బెటర్. దీని క్వాలిటీ కూడా చాలా ఇన్బిల్డ్ ఇది డెవలప్ అయితే చేస్తున్నారు. సో ఇది డే లైట్లో కూడా చాలా బెటర్. డే లైట్లో అయితే మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ క్వాలిటీ అయితే ఇస్తుంది ఈ Pocket 2. Pocket 3 యాజ్ యూజువల్ దీనికన్నా బెటరే. కాకపోతే లో లైట్లో అయితే ఇదే బెటర్ అని చెప్తాను. అండ్ మనకైతే వ్లాగర్స్కి బెస్ట్ సజెషన్ కెమెరాస్ అయితే నేను Pocket 3 తీసుకుంటే బెటర్. సినిమాటిక్ వీడియోస్ తీసుకునే వాళ్ళకి, ఇంకా బయట వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంట్లో నాలాగా చేసే వాళ్ళకైతే Pocket 2 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మంచిగా క్వాలిటీ ఒక లైట్ పెట్టుకొని వీడియోస్ తీసుకుంటే మాత్రం దీన్ని క్వాలిటీ లెవెల్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో దీన్ని తక్కువ అంచనా వేయలేము. 2 బెస్ట్ కెమెరాసే, 2 బెస్టే ఇస్తాయి మంచి క్వాలిటీ. అండ్ స్లో మోషన్లో ఎక్కడ కూడా మనకైతే ఇబ్బంది అయితే ఉండదు. సో ఇది పూర్తి రివ్యూ అయితే Pocket 3, Pocket 2 కంపారిజన్ చేస్తే. సో ఇలాంటి వీడియోస్ మీకు ఒకవేళ నచ్చినట్టుగా అయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను మీ నాన్నగారు.